పారిశ్రామిక ఉత్పత్తిని మరింత పెంచాలని నిర్ణయించిన కేంద్రం భవ్య పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక వార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 50 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్న కేంద్రం ఇందుకోసం రాష్ట్రాలను భాగస్వాములను చేస్తోంది. 100 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇక ఇందులో భాగంగా తెలంగాణలో పారిశ్రామిక పార్కులకు 4 స్థలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వాటి వివరాలను కేంద్రానికి పంపించింది. కేంద్రం అంగీకరిస్తే 4 పారిశ్రామిక పార్కులు రాష్ట్రానికి మంజూరు కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. వివిధ పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి చేస్తే ఆ మేరకు విదేశీ మారక ద్రవ్యం కూడా దేశానికి వచ్చి పడుతుంది. అయితే ఆ విధంగానే చైనా ఎంతో సక్సెస్ అయింది. అంతేకాకుండా తైవాన్ లాంటి చిన్న దేశం కూడా సెమీ కండక్టర్లు భారీగా ఉత్పత్తి చేస్తూ ఆర్థిక రంగంలో మాత్రం అగ్రగామిగా కొనసాగుతుంది. అంటే మంచి ముందుగా వెళ్తుంది. అయితే మన భారత్ కూడా ఆ దిశగా ముందడుగులు వేస్తుంది. ఇప్పటికే స్వదేశీ తయారీలో భాగంగా ఇప్పటికే చాలా ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇస్తుంది. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించింది. అంతర్జాతీయ మౌలిక సదుపాయాలున్న పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా దీనికోసం 33,660 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. మొదటి విడతలో భాగంగా 50 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించింది. అయితే 6 ఏళ్ల వ్యవధిలో మొత్తం ఈ 100 ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మొదటి విడతలో భాగంగా 50 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కుల్లో కనీసం 100 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. 100 ఎకరాల విస్తీర్ణం ఉండి ఆ తర్వాత ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూడా ఆ ప్రాంతం ఉండాలి. 2 కిలోమీటర్ల వ్యవధిలో 2 ప్రధాన రహదారులు ఉండే విధంగా కూడా ఆ ప్రాంతం ఉండాలి. ఇలా కొన్ని క్రైటీరియా నిర్ణయించింది. ఆ మేరకు ఆ ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ప్రాంతాలను ఎంపిక చేయాలని చెప్పి కూడా కేంద్రం మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే 4 ప్రాంతాలను కూడా ఎంపిక చేసింది. అందులో భాగంగా గట్కేసర్, చౌటుప్పల్, కందుకూరు ప్రాంతాల్లో మొత్తం 4 ప్రాంతాలను ఎంపిక చేసి దానికి సంబంధించిన వివరాలను క్రోడీకరించింది. దీనికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించి కేంద్రానికి పంపించనుంది. త్వరలో ఈ కేంద్రానికి పంపించనుంది. దీనికి నోడల్ ఏజెన్సీగా TGISని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇదివరకే CS ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న మౌలిక సదుపాయాలకు సంబంధించి కందుకూరు కానీ, చౌటుప్పల్ కానీ, గట్కేసర్ కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న 4 ప్రాంతాల్లో ఆ మేరకు ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయని చెప్పి కూడా సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే కేంద్రం కొన్ని మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఆ మేరకు అవన్నీ కూడా ఉన్న వాటినే ప్రస్తుతం అయితే వీటికి ఎంపిక చేస్తారు. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్. అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయడం. అదేనా ప్రాంతం ఇదివరకే కనీసం పారిశ్రామిక అవసరాలకు ఏమాత్రం వినియోగించకుండా ఉంటే ఆ ప్రాంతాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక అవసరాల కోసం పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అయితే బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇప్పటికే పారిశ్రామిక వాడగా ఉండి అక్కడ అంటే నిర్వహణ లేకపోతే, ఒకవేళ అక్కడ ఆపరేటింగ్ లేకపోతే, పర్సనల్ ఆపరేటింగ్ లేకపోతే అటువంటి వాటిని కూడా ఎంపిక చేయొచ్చు అని చెప్పి కూడా కేంద్రం తన మార్గనిర్దేశకాల్లో పేర్కొంది. అయితే ఇక్కడ అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉత్పత్తి భారీగా చేసి మంచిగా అంటే సౌకర్యాలను మంచిగా కల్పించాలనే ఉద్దేశంతో కూడా కేంద్రం ఈ మేరకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అయితే ఇందులో మొత్తం 100 పారిశ్రామిక పార్కుల్లో కనీసం 100 ఎకరాలు ఉండాలని చెప్పి కూడా నిర్ణయించింది. అయితే కొన్ని రాష్ట్రాలకు 50 ఎకరాలుగా మినహాయించింది. ఎందుకంటే కొండ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఆ ప్రాంతంలో మైదాన ప్రాంతాలు తక్కువగా ఉంటాయి. 100 ఎకరాల విస్తీర్ణం తక్కువగా ఉండదనే ఉద్దేశంతో వాటికి మినహాయింపునిచ్చింది. కానీ మైదాన ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం 100 ఎకరాలుగా నిర్ధారించింది. అయితే ఇందులో 20 పార్కులు మాత్రం మొత్తం కేంద్రం 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయగా అందులో 20 పార్కులను మాత్రం కనీసం 500 నుంచి 1000 ఎకరాలు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. అటువంటివి తెలంగాణకు మన రాష్ట్రానికి వస్తే కనుక అందులో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే ఆ పార్కు కనుక మనకు కేటాయిస్తే అందులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రం నుంచి ఉత్పత్తి కూడా భారీగా పెరుగుతుంది. ఆ మేరకు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి చేస్తే కనుక ఎగుమతులు కూడా భారీగా చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కేంద్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్
ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT కోఆర్డినేట్ చేస్తుంది. దానికోసం ఒక నోడల్ ఏజెన్సీని అంటే రాష్ట్రంలో TJISని ఏ విధంగా నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారో కేంద్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దీన్ని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలో కూడా మొత్తం ఇదంతా కూడా సమీక్ష జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా పంపించాల్సి ఉంటుంది. పంపించాల్సినంత ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసిన తర్వాత ఆ మేరకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేస్తుంది. మొత్తం 33,660 కోట్లు కేటాయించింది మొత్తం 6 సంవత్సరాలు. కానీ ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం 6 సంవత్సరాల వరకు కూడా దాదాపు 33,360 కోట్లు కేటాయించింది. కాబట్టి అందులో విడతల వారీగా నిధులు మంజూరు చేస్తుంది. అయితే ఎంపికైన పారిశ్రామిక వాడ ఏడాదిలోనే దానికి సంబంధించి మొత్తం కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎకరాకి ₹1,00,00,000 చొప్పున కూడా కేంద్రం మంజూరు చేస్తుంది. ఇందులో రెడీ టు ప్లగ్ ఇన్ అంటే ఒకే విధంగా అంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏదైనా ఇండస్ట్రీ వస్తే వెంటనే కార్యకలాపాలు నిర్వహించే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ విధంగా కేంద్రం మార్గనిర్దేశకాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు వెళ్లేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా 4 ప్రాంతాల్లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాలను కూడా ఎంపిక చేసింది. కాబట్టి వీటిని త్వరలో వీలైన తొందరలో DPR కేంద్రానికి పంపిస్తే అవి మంజూరైతే మాత్రం రాష్ట్రానికి మంచిగా పారిశ్రామిక వాడలు వచ్చి ఆ మేరకు ఉత్పత్తి పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యు పవన్. థ్యాంక్ యూ శ్రీకాంత్.